థియేటర్లో జనగణమన ఖచ్చితంగా ఆలపించాలన్న తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. జాతీయ గీతం వినిపించడమా వినిపించకపోవడమా అనే అంశాన్ని ప్రస్తుతానికి థియేటర్లకే వదిలేసింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలతో నియమించిన 12 మంది సభ్యుల కమిటీ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. సినిమా థియేటర్లలో జాతీయ గీతాలాపన విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా ప్రారంభానికి ముందు థియేటర్లో జనగణమన ఖచ్చితంగా ఆలపించాలన్న నిబంధనపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం గతేడాది అక్టోబర్లో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అచ్చంగా వినోదం కోసమే జనం సినిమాలకు వెళ్తారు, అక్కడ తమ దేశభక్తిని నిరూపించుకోవాలంటూ మా భుజాలపై తుపాకీ పెట్టి మీరు ఒత్తిడి చేయజాలరు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో లేచి నిలబడని వారికి దేశభక్తి అసలే లేదనో తక్కువనో భావించాల్సిన అవసరం లేదు. సమాజంలో ఎవరిపైనా నైతిక పోలీసింగ్ అక్కర్లేదు. దీనిని ఇలాగే వదిలేస్తే మున్ముందు థియేటర్లకు టీషర్ట్లు షార్ట్లు వేసుకెళ్లరాదని, అలా వేసుకెళ్తే జాతీయ గీతాన్ని అవమానించడమే అవుతుందని ప్రభుత్వం ఆదేశించినా ఆదేశించవచ్చు అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో జాతీయ చిహ్నాల గౌరవాన్ని కాపాడే చట్టం 1971లో సవరణలు సూచించేందుకు 12 మందితో కమిటీ వేస్తామని కేంద్రం సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది. సోమవారం కూడా ఈ విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చింది. ఇందుకు కోర్టు అంగీకరించింది. థియేటర్లలో జాతీయ గీతాలాపన సమయంలో లేచి నిలబడాలన్న నిబంధన నుంచి దివ్యాంగులకు ఇచ్చిన మినహాయింపు కొనసాగుతుందని బెంచ్ స్పష్టం చేసింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్ కూడా ఉన్నారు. కాగా కేంద్రం నియమించే కమిటీకి కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి నేతృత్వం వహించనున్నారు. కమిటీ తొలి భేటీ ఈ నెల 19న జరుగుతుంది. మరోవైపు సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన తప్పనిసరి కాదంటూ సుప్రీం జారీ చేసిన ఆదేశాలపై ఎంఐఎం నేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై 2016 నవంబర్ 30వ తేదీ ఇచ్చిన తీర్పును సవరించింది. థియేటర్లలో జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ ఇచ్చిన ఆదేశాలను సమీక్షించుకోవాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. మరోవైపు గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న వేళ ప్లాస్టిక్తో తయారు చేసిన జాతీయ జెండాలను వాడకూడదని కేంద్రం సూచించింది. ఈ నిబంధనను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఖచ్చితంగా అమలు చేయాలని కేంద్ర హోంశాఖ కోరింది.